అడిగే ధైర్యం మనకు లేదు, చెప్పే ధైర్యం వానికి లేదు. అది వాళ్ళ దయనీయ స్థితి. అచ్చా వాళ్ళకంత పొగరుంటే మేము తీసుకోకూడదు అనుకుంటే నా మెడికల్ క్యాంపులలో ఎందుకు వస్తారు వాళ్ళు? నా దగ్గర నుంచి మెడిసిన్ ఫెసిలిటీస్ ఎందుకు తీసుకుంటారు? హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎందుకు తీసుకుంటారు? రేషన్ ఎందుకు తీసుకుంటారు? అదేనాయా చివరికి డీలా ఇది ఏమన్నా దందనా? రాజకీయాల ముందు నుంచి చేస్తున్న సమాజ సేవ నేను. ఇది ఒక మనిషికి చేసే సహాయము కానీ రాజకీయ నాయకురాలుగైనా సమాజ సేవకురాలైనా ఓటేయడం అనేది వాళ్ళ హక్కు. హిందువులైనా కానీ ముస్లింలైనా కానీ ఓటు వేయడం అనేది వాళ్ళ హక్కు. యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఒకటే మాట చెప్తా నేను. ఒక మంచి వ్యక్తికి, మీ జీవితాలను బాగుపరిచే వ్యక్తికి ఓటు వేసుకుంటే మీకే లాభం. మీ జీవితాలను మీరు మార్చుకున్నట్టే, వాళ్ళ జీవన విధానం బాగుపడుతుంది, వాళ్ళ జీవితాలు వాళ్ళు మార్చుకుంటారు. అంతేగాని నేను ఈరోజు 500 ఇచ్చినా, వచ్చిన ఒక రేషన్ కిట్ ఇచ్చినా అంటే 500తో జీవితాలు మొదలవుతాయా అయిపోతాయా నాయన? ఓ మాట చెప్పు నువ్వు. ఓ రేషన్ కిట్ తోటి జీవితం మొదలవుతుందా ఎండ్ అవుతుందా? అర్థమైందా నాయన? అట్లాంటి వాటికి లోబడి ఓట్లు నాకు కాదు ఎవడికి కూడా ఎవ్వడు వేయకూడదంట నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక రాజకీయ నాయకులను పవర్లో కూర్చోబెట్టి కింగ్ మేకర్స్ అయ్యా ఓటరు. ఆ ఓటర్కి మేము తల వంచాలా? మాకు వాళ్ళు దేవుళ్ళతో సమానం. వాడు మమ్మల్ని తయారు చేస్తాడయా, మేము వాళ్ళని తయారు చేయము. కాబట్టి ఓటు వెయ్యాలి నాకు అని నేను ఆ రోజాన ఈ రోజాన రేపన్నా ఎప్పుడన్నా నేను. ఎందుకంటే నాకు ఓటు వెయ్యాలనేది వాడికి నా వల్ల జీవితం మారుతుంది అని వాడికి ఏ రోజైనా జ్ఞానం కలగాలని కోరుకుంటా. అది నేను కాకపోతే ఎవరైనా కావచ్చు. ఓటర్ మీద మీకు పూర్తి నమ్మకం, విశ్వాసం? ఎన్నడన్నా వాళ్ళే అధికారం ఇచ్చేది కదా? ఏ రోజైనా వాళ్ళే ఇస్తారు. నేను ఓటర్ కదా, నాకు తెలియదా? ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకోలేదా? ఎందుకు ఇంకే చదువు నేను కూడా ఎంఏ పొలిటికల్ సైన్స్. కాబట్టి ఒక ఓటరు రాజకీయ నాయకుడికి దేవుడితో సమానం. ఆ ఓటరే లేకపోతే మాకు పదవులే లేవు. ఒక స్టూడెంటే లేకపోతే టీచర్కి, స్కూల్లో ప్రిన్సిపాల్కి, ఆ సంస్థకి డబ్బులు రావు. ఎప్పుడన్నా ఆలోచించరా మేడం? అంటే మీరు పర్సన్ పరంగా రైటే, రైట్ పర్సన్ ఇన్ ఏ రాంగ్ పార్టీ అనేటట్టు మంచి వ్యక్తులు అంటే పోనీ నా రైట్ పార్టీ అది కూడా నువ్వే చెప్పారాదు? చెప్పు నా రైట్ పార్టీ ఎప్పుడు అనిపించలేదా అంటున్నాను అసలు మిమ్మల్ని? నేను ఈ రోజు వ్యక్తపరిచినా ఉపేందర్ని పిలిచి, ఉపేందర్ నేను రాంగ్ పార్టీలో ఉన్నా తమ్ముడు అని ఈ రోజు చెప్పినా నీకు? నేను నీకు చెప్పినా? ఎప్పుడన్నా అనిపించిందా? నీకు చెప్పినా? అనలేదు మీరు. స్వామి అనిపించుంటే 14 నెలలైంది, మస్తు ఇంటర్వ్యూలు అయినాయి. ఏదో ఇంటర్వ్యూలో చెప్తా కదా నేను. చెప్పినానా? చాలా ఆచితూచి జాగ్రత్తగా అడుగేస్తున్నారు అయితే. మళ్ళీ అదే మాట. ఇప్పుడు నా నుంచి నీకేం కావాలా ఉపేందర్? తప్పు నేను రాంగ్ పార్టీలో ఉన్నానని నేను అంతే నువ్వు విందాం అనుకుంటున్నావా? నేను ఆచి తూచి అడిగేస్తాను అన్నావు కదా, అంత ఆచి తూచే నేను బీజేపీలోకి అడిగేసిన అంటే ఏంది? నువ్వు ఒప్పుకున్నావు నేను నా పర్సనాలిటీ ఏందో. ఆచి తూచి అడిగేస్తా అంటున్నావు. అంటే ఏదో ఒక లక్ష్యం పెట్టుకునే వచ్చారు మీరు బీజేపీలోకి. ఏ లక్ష్యం ఉండాలి? అంటే ఏదో పొలిటికల్ కెరీర్ కానీ లేదంటే ఫ్యూచర్ కానీ ఏదో ఇప్పుడు ఏం లేకుండా 50 ఏళ్ళకి ఎవడు కెరియర్లో చేసుకోవడం స్వామి, గుర్తుపెట్టుకో. నీ వయసు ఎంత ఇప్పుడు? దాదాపు 32 కదా నాన్న. నువ్వు జర్నలిస్ట్ ఇట్లా ఈ యాంకర్గా ఎప్పుడు మొదలు పెట్టినావు? ఒక 5.5 6 ఏళ్ళు అయితే కదా. ఎంత తమ్ముడు? 50 ఏళ్ళకి మొదలు పెట్టావు కదా. ఫింగర్ టిప్స్ ఉంటారు ఎవరో. 50 ఏళ్ల తర్వాత ఒక రాజకీయ పరంగా నాకు ఒక టికెట్ రావడం, అది కూడా నేను పురాణా బస్తీ లాంటి జగాన్ని ఎత్తుక్కోవడం, అక్కడ విస్తృతంగా పనిచేయడం అంటే అది నా కెరియర్ కాదు. అవసరం ఏముంది? 50 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చి ఫిజికల్ గా స్ట్రెయిన్ తీసుకోవడం, మెంటల్ గా స్ట్రెయిన్ తీసుకోవడం, లేదంటే లేని చికాకులు పెట్టుకోవడం, ఈ వయసులో మీకు అవసరం ఏముందంట? ఇప్పుడు అన్నదుడు లేని స్ట్రెయిన్ తీసుకోవడం ఎందుకు అని, లేని చికాకులు పెట్టుకోవడం ఎందుకు అని అంటే అంత ఉంది రాజకీయంలో. ఈరోజు నాకంటూ ఏ బాధ్యతలు కానీ, ఏ రకమైన సంపాదించాలనే కోరికలు కానీ, స్వార్థం కానీ అవసరం లేదు నాకు. కాబట్టి నేను క్లీన్ పాలిటిక్స్ చేయగలను ఆయన. మీ ఉద్దేశంలో క్లీన్ పాలిటిక్స్ అంటే డెఫినేషన్ ఏంటి? ఏది ఆశించకుండా. మీరా ఓటర్లా? ఓటర్ పని ఆశించడం. వానికన్నా వైరాగ్యం వచ్చింది ఆశించబోడానికి. అయ్యో రామచంద్ర, వాడు ఎంచుకునేదే పాపం వాడికి పని జరగాలని. ఓటర్ ఆశించాలి, మేము ఆశించకూడదు. ఆశించకుండా పని చేసేదే రాజకీయమై ఉండాలి. ఒక్కసారన్నా అలాంటి రాజకీయాలు జరుగుతాయి అని సిద్ధాంతాలు నమ్మిన వ్యక్తిని కాబట్టి అసలు ఇది అవుతుందా లేదా, ఎందుకు అవ్వదు మన ఊరికి అనడమే సరిపోతుంది కదా. ఇప్పుడు మనం కుర్చీలలో కూర్చొని ఏమంటామే, ఈ రాజకీయ నాయకుడు కరప్ట్, ఆ రాజకీయ నాయకుడు కరప్ట్ అంటూ ఉంటాం. అనడానికి ఏముంది? ఎరుగుంటే చల్లగా ఎంత బాగుంది చూడు. ఇక్కడ నువ్వు కుర్చీ నేను కుర్చీ, ఆ కూర్చొని గప్చప్పలు వేసుకొని అనొచ్చు. వచ్చేదెవడు దానికోసము?
కాబట్టి సచ్చే లోపల ఒక్కసారైనా ధర్మబద్ధమైన నిస్వార్థమైన ఆశ లేని రాజకీయాలు నేను చెయ్యగలుగుతానా లేదా అన్నప్పుడు నాకు బీజేపీ పార్టీయే నాకు నచ్చినది, నా మనస్తత్వానికి సూట్ అయిన పార్టీ కింద కనిపించింది. ఎట్లా అనుకుంటున్నారు మేడం? ఇప్పుడున్న పరిస్థితులలో ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తి లేదా ఒక కార్పొరేట్ స్థాయి వ్యక్తి నిలబడితే కోట్లలో ఖర్చు పెట్టే సందర్భాలు, లక్షలలో అది అవ్వకూడదు. చూస్తున్నాం. మీరు చూస్తున్నదే కాదంటలేను, అలాంటి జరగకూడదు. సరే, జరగకూడదు. మీరు మొన్న ఎంపీగా నిలబడ్డారు, కొంతవరకు ఎంతవరకు ఖర్చు చేసిరంటే మీరు ఓపెన్ గా చెప్పగలుగుతారా? చెప్పలేరు. అంటే మీకు కూడా ఆ పరిస్థితి తప్పుతా లేదా అంటున్నా నేను. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా? నేను ఎవ్వరు ఓటర్లకి రూపాయి డబ్బులు ఇవ్వలేదయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పని నేను ఇయ్యా. మేడం మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు. ఇదో నీ కెమెరా. నేను నా ఎలక్షన్స్ లో ఎవరికి ఓ రూపాయి ఇయ్యలే. భవిష్యత్తులో ఒక్కడికొక్క రూపాయి ఇయ్యా. మందు, క్వార్టర్, బీరు, బిర్యానీ, బ్రాండ్ల పేర్లు కూడా చెప్పు స్వామి. ఇంకా చెప్తారు కదా మేడం, ఎలక్షన్స్ కి వస్తే రోజువారీ ఖర్చులకు, జెండాలకు. ఎవరన్నా ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు అన్నా ఖర్చు పెట్టినోడు ఖర్చు పెట్టినా నేను డబ్బులు ఇచ్చి ఓట్లు తెచ్చుకున్నా అని చెప్పినాడు అయ్యా స్వామి. నేను చెప్తే కూడా ప్రజలు ఏమిటి రోల్ చేస్తారు, నా చెప్తారా అమ్మాయి ఓడైనా అని. కానీ నేను పూజించే పరమేశ్వరుడి సాక్షిగా చెప్తున్నా. నేను అర్థమైందా? నేను పూజించే నా పరమేశ్వరుడి సాక్షిగా చెప్తున్నా. నేను ఏ ఓటర్కి డబ్బులు ఇవ్వలేదు ఓట్ల కోసం. నేను సచ్చేదాకా ఏ ఓటర్కి డబ్బులు. మీకు భక్తి బాగా ఎక్కువ అనుకుంటా మేడం. అంటే ఇప్పుడు భక్తి ఓటేసిన వాళ్ళందరిది ఏమన్నా మెజరింగా? పాలల నీళ్లను నేను చెక్ చేయడానికి ఏమన్నా అది బాబు మెజర్మెంటా? ఒట్టేయంగానంటే ఇక భగవంతుడి మీద ఒట్టేస్తున్నానంటే ఏం చేసుకోవడం ఆయనే చేస్తాడు, అబద్ధం అయితే నాది. పొద్దున్న లేస్తే మీ సభలు, సమావేశాలు లేదా మీ స్పీచెస్ ఎంఐఎం కి వ్యతిరేకంగా, లేదంటే కొంతమంది ఎంఐఎం వ్యతిరేకం, కరెక్ట్. ముస్లిం కి వ్యతిరేకంగా, ముస్లిం వ్యతిరేకంగా కాదు. ఓకే ఉపేందర్, ముస్లిం కి వ్యతిరేకంగా కాదు, ఎంఐఎం కి వ్యతిరేకం. అరే ఎంఐఎం అంటే ఎవరి పార్టీ? మన హిందువుల పార్టీ అదేమన్నా, లేదంటే క్రిస్టియన్ల పార్టీ? ఎంఐఎం అంటే ఎవరిని ఇండికేట్ చేస్తుంది అదన్నా చెప్పండి. మరి నేనేమన్నా మాట్లాడితే నువ్వేం చదువుకున్నావు అంటారు, నేను ఏం చేయాలి చెప్పండి. ఎంఐఎం అంటే ఎవరిని ఇండికేట్ చేస్తుంది? ఎంఐఎం కి ముస్లింలు కావాలి. ఎంఐఎం ముస్లింల పేరు పెట్టుకున్న పార్టీ కానీ ఎంఐఎంఏ ముస్లిం కాదు, ముస్లిమే ఎంఐఎం కాదు. అర్థమైందా? మన హిందువులు కూడా ఉన్నారు మరి ఎంఐఎం పార్టీలు. ఏం చేస్తావు వాళ్ళని పోయి? ఏమో మేడం, నేనైతే మొదటిసారి మీ దగ్గర నుంచి వింటున్నా. అయ్యా దేవుడు, ఎంఐఎంలో హిందువులు ఉన్నారా? వాయమ్మ మస్తు మంది ఉన్నారు. ఎంఐఎంలో మస్తు మంది హిందువులు పోయి ఉన్నారు. పోయి చూడుపో వీడ. కాబట్టి మనోళ్ళే పోతున్నారు, పరిగెత్తుతున్నారు ఎంఐఎం దగ్గరికి. ఏం చెప్పుతావు? ఇంకా అన్యాయాలు చేసి హిందువుల ఇండ్లు కూలగొట్టుకుంటా, దేవాలయాలు కూలగొట్టి, వక్బోర్డు జమీన్లు హడపాయిస్తూ, బోగసింగులు చేసి, రిగ్గింగులు చేసే ఎంఐఎం దగ్గర మన కర్మ. మన హిందువులు కొంతమంది పోయి పనిచేస్తారు అక్కడ. నా మీద అగెన్స్ట్గా ట్రోల్ కూడా చేసినారు వీళ్ళందరూ. కాబట్టి నాకు హిందువా ముస్లిమా అని ఇప్పుడు మనం మాట్లాడడానికి లేదు. మాట్లాడడానికి లేదు. నువ్వు మాట్లాడుతావు. ఇప్పుడు నన్ను అడిగినావు ముస్లింలు అందరూ అంతే కదా అని, అప్పుడు నేనేం చెప్పనా? నేను గామ్ కూర్చోను, ఇట్లా సైలెంట్ కూర్చోనా? ఆన్సర్ ఇనా నీకు? మరి ఇచ్చినప్పుడు మరి హిందూ ముస్లిం అన్నావు అంటావు నన్ను. నువ్వు ప్రశ్న తేకట్లయితే హిందూ ముస్లిం క్వశ్చన్ తేకు. నువ్వైతే నువ్వు వచ్చింది క్వశ్చన్ ఏనికి, నువ్వు హిందూ ముస్లిం క్వశ్చన్ వేస్తావు. ఆ హిందూ ముస్లింకి నేను ఆన్సర్ ఇస్తా. అంటే ఇప్పుడు నేను ఎంఐఎం అంటే ముస్లింలు అంటున్నాను, ముందు మీకు బాధేస్తుంది. నేను ఎంఐఎంను అంటున్నా, ముస్లింలను అంటలేను. అది మీకు ఏ దినం అర్థమవుతుందో ఆ దినం అర్థమవుతుంది. ఆ దినం వరకు మీకు ఇంకా వయసు రాలేదు అనుకుంటా, మెచ్యూరిటీ రాలేదు అనుకుంటా. నిన్న మొన్న ఒక సోషల్ మీడియాలో మీరు ఒక ట్రోల్ చూసే ఉంటారు మేడం. మీరు నా ట్రోల్ మాధవలత గారు పొద్దున్న లేస్తే ముస్లింలను తిడతారు, కానీ మే అకేషన్ వస్తే మసీదులకు పోతుంది, లేదంటే ముస్లిం వాళ్ళ ఇండ్లలోకి పోయి భోజనాలు చేస్తుంది. మళ్ళీ బయట సభలు సమావేశాలు ఏమో చల్ వాడేవాడు వీడేవాడు ముస్లిం ఎవడని మాట్లాడతారు. ఇదేం పద్ధతి అనేటట్టు ఒకటి పోర్ట్రేట్ అయింది. సో కదా ఆ ట్రోల్ చేసిన వాడిది అకౌంట్ ఉంటుంది కదా, ఒకరిద్దరు అంటే చెప్తాం మేడం. ఒకరిద్దరిదే చెప్పు. నువ్వు ఒకరిద్దరు అంటే చెప్తాం, 100 మంది అంటే నేను ఆ 100లలో ఒకరిద్దరు పేరు చెప్పు. నీకు చేతైతే ఒప్పైందా? నీకు దమ్ముందా చెప్పేది? నీకు చెప్పే ధైర్యం ఉందా? నెంబరే నా దగ్గర లేదు. అలాంటిది ఎవడో పెట్టి నా నంబర్ లేకుండా ఇడదాకా ఎట్లా వస్తున్నా ఇంటర్వ్యూకి? స్టాఫ్ అది చాలు కదా, అది చాలు కదా. నీకేమైనా భూతాలు దయ్యాలాగా పేరు లేకుండా ట్రోల్స్ అవుతున్నాయా? నువ్వు నాది ఇంత చదివి చెప్తున్నావు కదా, ఆ ట్రోల్ చేసినోడు పేరు చదువు చెప్పబ్బా. ఇంటర్వ్యూ ముందు కూడా వదిలేకపోతే ఈసారి తేలుస్తుంది దీని సంగతి. నేను సిగ్నేచర్లోనే తేలుస్తుంది. నువ్వు ఏడన ఆ ట్రోల్ చూసినావో, ఎవడు నా మీద ఇట్లా ట్రోల్ చేసినాడో వాడి పేరు చెప్పు. చెప్పబ్బా. ఏం చేస్తారు చెప్తే? అంటే దానికి నీకు అప్పుడు నీకు ఎక్స్ప్లెనేషన్ నీకే ఇస్తా. చెప్పు, పేరు చెప్పు. నేనేం చేస్తా? ఆడి పిచ్చోడాడు, ఆ డబ్బులు తీసుకొని ట్రోల్ చేసుకుంటాడు, ఫరక్ పడదు.
వాడి పేరు చెప్పు. ఉన్నాయి మేడం, చాలా ఉన్నాయి లిస్ట్. నాకు అక్కడే నేనేం చేసుకుంటా, నువ్వు పూజ చేసుకో. ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు, నువ్వు దాన్ని పూజ చేసుకో పెట్టుకొని, నాకెందుకు? నువ్వు పేర్లు చూస్తే ఆ పేరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ముస్లిం అనుకుంటున్నారా హిందూ ఆ పేరు చెప్పదే చెప్తున్నా. పోనీ అది హిందూనా ముస్లిమా చెప్పు. మేబీ ముస్లింసే ఉంటారు. నీకు మేబీలో కూర్చున్నావు అంటే నువ్వు కనీసం ట్రోల్ కూడా చదవలే, అర్థమైందా? చదివి హోంవర్క్ చేసుకొని రా నా దగ్గరకు వచ్చేటప్పుడు, నేను ట్రోల్స్ హోంవర్క్ కూడా చేస్తా. హోంవర్క్ చేయండి నేను మీ దగ్గరకు వచ్చి. నువ్వు కనుక హోంవర్క్ చేసి ఉంటే మేడం మీకు ఆన్ రికార్డ్ నేను ఎన్ని ప్రొఫైల్స్ నీకు అర్థమైతే లేదు. నువ్వు ఎన్ని ప్రొఫైల్ సంఖ్య చెప్పమంటలేను. ముస్లిమ్స్ మేబీ అన్నావు, నువ్వు మేబీ అనేవాడు హోంవర్క్ చేసేవాడు లెక్క రాదు. హోంవర్క్ చేసినవాడు మేబీ అనే వర్డ్ యూజ్ చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మేబీ అనే దాని మీద నేను మాట్లాడా, అర్థమైందా? నువ్వు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మాది వీళ్ళతో ముస్లింలను తిట్టింది, ఇది నీ ట్రోల్ ఫస్ట్ లైన్. మళ్ళీ వాళ్ళ ఇంట్లో భోజనానికి వినబ్బా, మసీదుకి వెళ్ళి వినబ్బా, నీకు దమ్ముంటే ఒప్పను ఉపేందర్, నీకు ఇస్తున్న సవాల్ నేను సిగ్నేచర్ చెప్పండి. నేను ముస్లింలను తిట్టిన స్పీచ్ వెయ్యి నీ సిగ్నేచర్లా, దాని కింద ఈ ట్రోల్ ఎవరు చేసిండో వాండి వెయ్యి. నీకు ఆన్సర్ దొరికిపోతే నేను ఆన్సర్ ఇక్కర్లేదు. మాధవిలత ఎప్పుడు ముస్లిం తిట్టింది, ముస్లింలని, ఎంఐఎం కాదు, ముస్లింలను తిట్టిన ఒక్క లైన్ బయట దీనికి ఛాతీతో ఉపేందర్ చూసుకుంటా. షబ్బాష్ ఉపేందర్ అంట నేను, నీ హోంవర్క్ సూపర్ ఉందనంట. ఎంఐఎం మాత్రం తిడతారు, ముస్లింని తిట్టింది అనేది బయటిది. ఎంఐఎంలో పనిచేసే వాళ్ళు ఎవరు మేడం? నాకు అర్థమైతే లేదు. అంటే ఎంఐఎంలో ఎవరు పనిచేస్తారు, ఎవరిని ఉద్దేశించి మీరు ఎంఐఎం అని అంటున్నారు? ఎంఐఎం ఒక పార్టీ పేరు, ఆ పార్టీలో పనిచేసే అధినేత చేసే విధవ పనులకు వర్తిస్తుందా? ఎవరికి వర్తిస్తుంది? అధినేత ఎవరి కోసం పనిచేస్తుంది? తన కోసం పనిచేసుకుంటున్నాడు, తన స్వార్థం కోసం పనిచేసుకుంటున్నాడు. అధినేతే బాగుంటే 50 ఏళ్ల సంజయ్ ఆ పసమంత ముస్లింలు ఎందుకు అట్లా ఏడుస్తారు? మరి ఎన్క్రోచులు చేసే అవసరం ఏముంది ముస్లింలకి? ఎందుకు ఎన్క్రోచులు చేయాలా? లవ్ జిహాదులు ఎందుకు చేయాలయ్యా? ల్యాండ్ జిహాదులు ఎందుకు చేయాలయ్యా? ఓట్ జిహాదులు ఎందుకు చేయాలయ్యా? మీరు చెప్తున్నా జరిగితే ఆయనకు ఓటమేరుగా నేతగా ఎందుకు మరి పదే ఆయననే ఎలక్ట్ చేసుకుంటున్నారు? అంటే ఎలక్షన్ రోజు నేను ఏం తిరిగినా ఏం చూపించినా ఆ హోంవర్క్ కూడా చేయలేదు అని కడాపడికి. ఏం చేసి వచ్చినావు ఉపేందర్ హోంవర్క్? నువ్వు నాకు అర్థం కాక మీరు అనుకునే అన్ని చేసిన మేడం. ఏం చేసి అయితే నేను ఏమేం చూపించినా చెప్పు. అంటే నేను ఎలక్షన్ రోజు 2024 ఆన్ ద డే ఆఫ్ ఎలక్షన్ ఏం చూపించినా ఓపెన్ గా చూపించినా, ఆయన అన్ని ఎవిడెన్స్ తో సహా చూపించారు. అది మరి అయిపోయి ఇంకా అన్ని మోసాలు చేస్తుంటే ఎవడన్నా ఎన్నిసార్లు గెలుస్తారు? అయినా ప్రజలు ఎందుకు విశ్వసిస్తలేరు? మళ్ళీ అదే చెప్తున్నావు. అయిపోయినా ఏమైనా పెద్ద ప్రజల అవసరం ఉందా ఆ మంచికి గెలవనికి? ప్రజల ఇది బోగసింగ్, బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్ చేస్తుంటే అట్లా రిగ్గింగ్ చేసి గెలవచ్చు కదా. మరి ఆ వ్యక్తే కాదు కదా మీకు కూడా. అంటే ఆడు గడ్డి తినమని ఉపేందర్ నాకు నేర్పిస్తున్నావా? అయితే ఇప్పుడు నేను చెప్తున్నాడు ఉపేందర్ నన్ను బోగసింగ్ చేసి గెలవమని చెప్తుండే, సిగ్నేచర్ ఇట్లాంటివన్నీ నాకు నేర్పిస్తుంది. ఏం చేస్తా ఏంటి మేడం మీరు నన్ను నేర్చుకుంటున్నారు? మళ్ళీ మీరు వచ్చింది ఎందుకు? నన్ను ఎడపడ క్వశ్చన్ నీకు వస్తావా? నీకు నేను ఎడపడ ఆన్సర్ ఇవ్వద్దా? హెల్దీ డిస్కషన్ కోసమే నేను వచ్చిన. ఏం పర్లేదు అబ్బా, నువ్వు ఏమన్నావు? మేడం కూడా రిగ్గింగ్ చేయొచ్చు కదా అంటారు. నేను ప్రజలకు చెప్పుకుంటున్నా నేను రిగ్గింగ్ చేయాలంట చూడండి అని చెప్తున్నా. అంటే ఏది చేసినా గెలుపునే కదా, గెలుపునైతే ప్రజలు స్వీకరిస్తారు కదా. అదే ఏది చేసినా ఉద్యోగమే అనుకొని విధవలు దొంగ సర్టిఫికెట్లు పెట్టుకుంటే, అటువంటి దొంగ సర్టిఫికెట్లకి ప్రభుత్వం చేయూతనిచ్చినందుకు ధర్మబద్ధంగా ఉద్యోగం రావాల్సిన 500 కుటుంబాలు ఈరోజు ఏడుస్తున్నాయ్యా. న్యాయానికి అధర్మానికి అంతమంది జీవితాలు బలైతాయి. న్యాయంగా ధర్మంగా ఒక రాజకీయ నాయకుడు గెలిస్తే మూసి పక్కన ఉన్న ఇళ్ళు కూలిపోవు, ఫాతిమా లాంటి కాలేజీలు తయారవ్వవు, ఓవైసీ లాంటి హాస్పిటళ్ళు ఓవైసీ లాంటి హాస్పిటళ్ళు కంచన్ బాగ్ చెరువుల మీద తయారవ్వవు. అర్థమవుతుందా నీకు? పంచలింగాల దేవాలయాల లాంటి దేవాలయ భూమి మీద కబ్జాదారులు ఇండ్లు కట్టుకొని అమ్ముకోరు. న్యాయంగా ధర్మంగా రిగ్గింగులు బోగసింగులు జరగకుండా ఎందుకు గెలవాలి అంటే, అది అలా న్యాయంగా గెలిచినోడు ఒక న్యాయమైన కారణం చేత రాజకీయంలోకి వస్తాడు కాబట్టి. బోగసింగులు బూత్ క్యాప్చర్లు చేసేవాడు ఒక అధర్మ కోరికతోటి వస్తాడు కాబట్టి, అటువంటి వాడు గెలుస్తున్నంత వరకు అధర్మం జరుగుతూనే ఉంటుంది. వాడు అధర్మంగా గెలుస్తున్నాడు అని చూపించే బాధ్యత అయినా నాకు ఒక సామాజిక పౌరురాలిలాగా నాకు ఉంది కాబట్టి. ఇంకెన్ని రోజులు ఈ అధర్మం ఇట్లనే కొనసాగుతుంది? ప్రజలు నిర్ణయించాలయ్యా, దానికి నేనెవరు? ప్రజలు నిర్ణయించాలి. ఒక్క పురాణ బస్సే కాదు, ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, బోరబండ ఉంది కదా, ఇప్పుడు బోరబండ ఉంది కదా, ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు నిర్ణయించుకోమని బోరబండలో ఏం బిదరికం తక్కువ ఉందా? బోరబండలో పేరుకు జూబ్లీ హిల్స్ అది, పేరుకు జూబ్లీ హిల్స్. మొత్తం అంతా బస్తీలు ఉన్నాయి. పండ్ల బండి పెట్టుకుంటే కూడా వాళ్ళు అక్కడ మామూలు వసూలు చేస్తారు.
చిన్న చిన్న వయసులు రోజు కూలీలు చేసుకుంటారు ఎస్సీ ఎస్టీలు పాపం అక్కడ. ఆ పిల్లలను కాలేజీలు పంపిస్తే ఈ రౌడీ గ్యాంగులంతా వాళ్ళకి తీసుకెళ్లి మందులు అలవాటు చేసి డ్రగ్స్ అలవాటు చేసి గూండాల కింద రౌడీల కింద తయారు చేస్తున్నారు. డ్రగ్స్ వ్యవస్థ లేదు, నిర్మూలించడానికి 100% ప్రయత్నం నువ్వు పోవాడవో, నువ్వు చూడిపో, రాత్రి తిరిగిపో, రౌండ్ కొట్టిపో. వాడు బోరింగ్ చేసినాడంటే వాడికి మామూలు వసూళ్ళు ఇవ్వాలా. వాడు చెత్తేస్తున్నాడంటే కాంగ్రెస్ వాడు ఒకసారి వచ్చి వసూలు చేస్తాడు, బీఆర్ఎస్ వాడు ఒకసారి వసూలు చేస్తాడు, ఎంఐఎం గాడు ఒకసారి వచ్చి వసూలు చేస్తాడు. బీజేపీ మాత్రం ఉండదు. బీజేపీకి వసూలు చేసే కెపాసిటీ ఉంటే గనక బీజేపీ ఇట్లా బీజేపీ అప్పుడు దౌర్జన్యంగా వీళ్ళలాగే గెలుస్తుంది. న్యాయంగా ధర్మంగా ప్రజలను ఆకట్టుకొని గెలవాలనుకుంటున్నాము కాబట్టి నిదానంగా అయినా నిజాన్ని నిరూపించి ధర్మంగానే గెలిచి చూపిస్తాం మేము. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సరే అభ్యర్థి ఎవరైనా కూడా అక్కడ బీజేపీ గెలుస్తుంది అంటే కాన్ఫిడెన్స్ గా చెప్తారా? ఖచ్చితంగా గెలుస్తుంది. కానీ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే అక్కడ ఉన్న బీదవాడు ఒక్కసారికైనా బోరబండ కానీ, యూసుఫ్ నగర్ కానీ, ఇందిరానగర్ కానీ, ఎల్లారెడ్డిగూడ కానీ ఈ ప్రాంతాలలో ఉన్న స్టడీ చేసి జూబ్లీహిల్స్ మీద ఏం మేడం ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా? కంటెస్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉందా? ఏముందే, ఒక 1/2 కిలోమీటర్ పోతే అదే ప్లేస్ అది. కనీసం మరి ఇక్కడ 14 ఏళ్ల నుంచి ఉన్నా నువ్వు కనీసం ఆ మాత్రం ఆ ఏరియా గురించి తెలియకపోతే ఇంకేం తెలుసుకుంటాను. ఇక నా పక్కనున్న ఏరియానే నాకు తెలియకపోతే ఈ ఏడేడు నువ్వైతే గ్రామాల ఇన్ఫర్మేషన్ కూడా అడిగివా నన్ను ఇప్పటిదాకా. అమ్మా ఇక ఇది తెలుసుకోవడం ఎక్కువైపోయింది. మాధవీలత గారి కన్ను జూబ్లీహిల్స్ మీద పడ్డది. ఏదేమైనా ఈసారి గెలవాలని చెప్పి గట్టి సంకల్పంతో పనిచేస్తుంది. టికెట్ కూడా నాకే వస్తుందని అక్కడక్కడ చెప్పుకుంటుంది అని అంటున్నారు. నీకు అమలక్కల దోస్తులు చాలా ఉన్నట్టున్నారే. వాము, నాకు అలవాటు లేదు. ఎందుకంటే నేను అమ్మలక్కలమే అంటాం మేము. ఎందుకంటే అంటే ఇట్లా గోడ ఉంది అనుకో, ఆడోళ్ళలో మాట్లాడుతూ ఉంటారు అనమాట. నేను ఎవరితో మాట్లాడలే. మళ్ళీ నీకు ఎవరో చెప్తున్నారో ఏమో నాకు అర్థమైతే లేదు. ఆడ చెప్పుకునేంత అవసరమే లేదబ్బా, అవసరమే లేదు. చేస్తారా? ఇంట్రెస్ట్ ఉందా? కంటెస్ట్ చేసే అవసరము అవకాశము రెండూ కనుక బీజేపీ పార్టీ పెద్దలు గనక నాకు ఇస్తే జేజమ్మలాగా తొక్కేస్తే ఒక్కొక్కని ఇక్కడ. పోయినసారి ఎలక్షన్ లో కూడా అట్లా చెప్పారు, జేజమ్మ కాదు అమ్మమ్మ కూడా లేదు. ఉపేందర్ నువ్వు అన్న మాట కరెక్ట్, నాకేం ఇబ్బంది కలుగుతలేదు నీ మాటకి. లాస్ట్ టైం ఇట్లనే ఇట్లా అన్నాను కాబట్టే అంత ధైర్యంగా రాత్రి 9 వరకు ఒక ఎంఐఎం కార్పొరేటర్ ఇంట్లో రాజ్యాంగానికి విరుద్ధంగా, ఎలక్షన్ కమిషన్ కి విరుద్ధంగా పోలింగ్ బూత్ పెట్టింది 9 టైంలో వీడియో తీసి పంపించిన. ఆ రోజు ఆ సమయంలో అక్కడ కనీసం 1000 మందికి పైగా గూండాలను మొబిలైజ్ చేశారు నా మీదకి. నేను కదలనంటే పోలీస్ వాళ్ళు నన్ను అన్నారు, మేమేమి చెయ్యలేమమ్మా, మీరు కనుక ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వాళ్ళు మిమ్మల్ని చంపేస్తాడే, చంపని అన్నా. నేను చివరికి నేను కట్ చేసిన డీల్ ఏం తెలుసా ఉపేందర్? అక్కడ యాకుత్పుర రక్షాపురంలో ఆ పోలింగ్ బూత్ లో నాదొక బీజేపీ కార్యకర్త లోపల ఇరికిచ్చేసిండ్రు వాళ్ళు. వాడిని నేనన్నాను, ఇక్కడితో నేను ఇంకా వదిలేస్తా ఈ పోరాటము, నా కార్యకర్తను బయటికి తీసుకొచ్చి నా ముఖం చూపించండి అని అంటే, మేము ఎట్టి పరిస్థితుల్లో అతన్ని మీకు అప్పచెప్తాము అని ప్రామిస్ చేస్తే నేను రాత్రి 9:45 వరకు పోలీస్ స్టేషన్ లో కూర్చున్నా. నేను యాకత్పురాలో కేవలం ఒక కార్యకర్త, ఆ కార్యకర్త మొహం చూసిన తర్వాత నేను ఇంకా బోనారా నాయన, నువ్వు ముందు ఇంటికి బో అని చెప్పిన. దట్ ఈజ్ మాధవీలత. ఒకవేళ టికెట్ నాకు ఇస్తే, ఒకవేళ జూబ్లీహిల్స్ లో నాకు టికెట్ ఇస్తే ఈ రోజు నేను అంతే పోరాడతా అని చెప్తున్నా. నేను అర్థమవుతుందా ఉపేందర్? నా కర్తవ్యం ఏంది? పోరాడడం. ఇన్ని ఏళ్ల నుంచి దాన్ని బస్తీల కందే మిగలబెట్టేసిండ్రు. ఆ గవర్నమెంట్ స్కూల్కి దిక్కు లేదు, దివాణా లేదు. ఒకటి మనుషులు ఇళ్ళు కట్టుకోలేరు, ఒక రూఫ్ వేసుకోలేరు. ఎవడబ్బా సొమ్మయ్యా, ఎవడి కష్టాజితంతో వాడు రూఫ్ వేసుకుంటాడు, ఎవడి కష్టాజితంలో వాటర్ బోర్ వేసుకుంటాడు. ఎందుకు ఎవరికైనా మామూలు ఇవ్వాలి? ఓ 4 పండ్లు అమ్ముకునే రోడ్డు మీద ఉన్న వాడికి ఎంత బీదరికం ఉందయ్యా, వాడేందయ్యా మామూళ్ళు ఇచ్చేది? నాకు అర్థం కాదు. ఇది నశించాలంటే నాకు టికెట్ ఒకవేళ ఇస్తే, లేదా బీజేపీ నుంచి ఎవరు నిలబడినా వాళ్ళని ఎంచుకోవాలి అని ఒక్కసారైనా ఆ ఓటరు అనే దేవుడు బయటికి రావాలంటున్నా నేను.